గణేశుడు ఎన్ని రూపాలు ఉంటాయి అంటే ఎవరూ చెప్పలేరు. నవరాత్రుల సందర్భంగా ఏర్పాటు చేసే పందిళ్లలోకి వెళ్లి చూస్తే ఒక్కో మండపంలో ఒక్కో రూపంలో వినాయకుడు దర్శనమిస్తాడు. కొన్ని చోట్ల డబ్బులతో, డ్రై ఫ్రూట్స్‌తో, వంట పాత్రలో, మెకానిక్ సామాన్లతో గణేశుణ్ణి తయారు చేయించి పూజలు చేస్తుంటారు. కానీ విశాఖలో మాత్రం బెల్లంతో తయారు చేసిన భారీ గణపయ్య భక్తులకు దర్శనమిస్తున్నారు. విశాఖలోని గాజువాకలోని ఎగ్జిబిషన్ మైదానంలో కొందరు వ్యాపారులు రాజస్థాన్ నుంచి భారీ స్థాయిలో బెల్లం తెప్పించి సుమారు 80 అడుగుల అతిపెద్ద వినాయక విగ్రహాన్ని తయారు చేయించారు. 2 నెలల పాటు శ్రమించి అద్భుతమైన వినాయక ప్రతిమను సిద్ధం చేశారు. ఎకో ఫ్రెండ్లీ గణేష్ విగ్రహాలను ప్రతిష్ఠించాలనే సంకల్పంతో పూర్తిగా బెల్లంతో విగ్రహాన్ని రెడీ చేశారు భక్తులు. చవితి రోజున పెద్ద ఎత్తున ప్రత్యేక పూజలు చేశారు. రోజు పలువురు ప్రముఖులు వచ్చి బెల్లం వినాయకుడిని దర్శించుకుంటున్నారు. పెద్ద విగ్రహాలు చేస్తున్నారు, చిన్న విగ్రహాలు చేస్తున్నారు. ఆ విగ్రహాలు నిమజ్జనం టైంలో కలుషితం అంటే గంగాజలం కలుషితం అయిపోతుందని చెప్పి మేము ఎకో ఫ్రెండ్లీగా స్టార్ట్ చేసి ఒక మంచి ఐటమ్ తో స్టార్ట్ చేద్దాం అని అనుకుంటాం. ఆ ఐటమ్ ఎలా ఉండాలంటే దేవుడికి ఇష్టమైన ఐటమ్ అండి తీసుకున్నాం బెల్లం అనేది. అయితే ఇప్పుడు ఈ వినాయకుడిని ఎలా నిమజ్జనం చేస్తారన్న సందేహం చాలా మందికి ఉంటుంది. మామూలుగా అయితే నిమజ్జనం అంటే తీసుకెళ్లి నది లేదా సముద్రంలో కలుపుతుంటారు. అందుబాటులో ఉంటే చెరువుల్లో కలుపుతారు. అయితే గాజుబాకలో పెట్టింది బెల్లం విగ్రహం కాబట్టి పండితులతో చర్చించి నిర్వాహకులు ప్రత్యేక నిర్ణయం తీసుకున్నారు. అదేమిటంటే వినాయకుణ్ణి భక్తులకు పంచడం. అంటే బెల్లం గణేశుణ్ణి భక్తులకే ప్రసాదం రూపంలో ఇస్తారన్నమాట. నిమజ్జనం రోజు ప్రత్యేక పూజలు చేసి సంప్రదాయకంగా నిమజ్జన క్రతువును లాంఛనంగా పూర్తి చేసిన తర్వాత బెల్లం గణేశుణ్ణి భక్తులకు పంచడం ప్రారంభిస్తారు. 20 టన్నుల బెల్లం కాబట్టి కొన్ని వేల మంది భక్తులకు అందే అవకాశం ఉంటుందని అంచనా. గతంలో ఎక్కువగా ఎకో ఫ్రెండ్లీ విగ్రహాలను పెట్టేవారు. పూర్తి స్థాయిలో మట్టిని ఉపయోగించేవారు. ఉన్న చోటనే నీళ్లతో నిమజ్జనాన్ని పూర్తి చేసేవారు. ఈసారి మాత్రం కొత్త పద్ధతి పాటిస్తున్నారు భక్తులు.